వీపు రుద్దుతాను బావా అని భూమి అడుగుతూ ఉంటే, "ఏం అవసరం లేదు" అంటూ కుండలో నీళ్లు గగన్ పోసుకుంటూ స్నానం చేస్తూ ఉంటాడు. "నేను నీ భార్యనే కదా బావా! రుద్దితే ఏంటి బావా" అని భూమి అడుగుతున్నా కూడా వద్దని గగన్ తనకు తానే స్నానం చేస్తూ ఉంటాడు. అప్పుడే కోతి వచ్చి గగన్ బట్టల్ని తీసుకువెళ్తూ ఉంటుంది. "ఏ భూమి భూమి కోతి నా బట్టల్ని తీసుకువెళ్తుంది వెళ్ళి తీసుకురాపో" అని గగన్ అంటే, "బావా నేను తీసుకురాను" అని భూమి అంటుంది. "ఏ భూమి పోలీసులు వస్తారు మనం మళ్ళీ త్వరగా వెళ్ళిపోవాలి నీకే చెప్తుంది తీసుకొస్తావా లేదా" అని గగన్ అరుస్తూ ఉంటాడు. "లేదు బావా నేను తీసుకురాను. నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్తే తీసుకొస్తాను" అని భూమి మొండికేస్తుంది. "లేదు నేను చెప్పను భూమి ముందు వెళ్ళి బట్టలు తీసుకురాపో" అని గగన్ అంటే, "లేదు బావా నేను నీ భార్యనే కదా నాకు ఐ లవ్ యూ చెప్తే తప్పేంటి? నువ్వు చెప్తే కానీ నేను తీసుకురాను" అని భూమి అంటుంది. "భూమి పోలీసులు వస్తే దొరికిపోతాం ఎందుకు నువ్వు అర్థం చేసుకోవటం లేదు? త్వరగా కానివ్వు" అని గగన్ అంటే, "లేదు బావా నువ్వే త్వరగా కానివ్వు. కోతి బట్టలు తీసుకువెళ్ళిపోయిందనుకో నేనిలా నువ్వలా అడవంతా తిరగాల్సి వస్తుంది. కానివ్వు బావ చెప్పు బావ" అని భూమి అంటుంది. "ఒకవేళ పోలీసులు వస్తే ముందుగా దొరికిపోయేది నేనే కదా" అని భూమి అంటుంది. "అబ్బా భూమి నువ్వెందుకు అర్థం చేసుకోవు? ఇప్పుడు చెప్పాల్సిందేనా" అని గగన్ అంటాడు. "ప్రేమగా చెప్పాలి బావా" అని భూమి చెప్పటంతో "ఐ లవ్ యూ" అని గగన్ అంటాడు. "ప్రేమ సరిపోలేదు బావా హార్ష్‌గా చెప్పకూడదు" అని భూమి అంటుంది. "ఐ లవ్ యూ" అని గగన్ ఇంకాస్త గట్టిగా చెప్తాడు. "బావా ఇప్పుడు కూడా ప్రేమ సరిపోలేదు. ప్రేమతో చెప్పు" అని భూమి అనడంతో "ఐ లవ్ యూ" అంటూ గగన్ గట్టిగా అరిచి చెప్పటంతో "అబ్బా భలే చెప్పావు బావా ఇప్పుడు వెళ్ళి తీసుకొస్తానని" భూమి వెళ్తుంది. "ఏయ్ కోతి ముఖం దానా! నువ్వు నా బావ బట్టల్ని ఇస్తావా లేదా? ఉండు నిన్ను రాయితో కొడతాను." "అబ్బో వద్దులే రాయితో కొడితే నాకు పాపం వస్తుంది. ప్లీజ్ బట్టలివ్వవా" అని భూమి బతిమలాడుతూ ఉంటుంది. "ఇప్పుడు నిన్నిలాగ ఇమిటేట్ చేస్తే ఇస్తావా" అని కోతిలాగా ఇమిటేట్ చేస్తూ అడుగుతూ ఉంటుంది. "అమ్మో నేను కోతిలాగా ఇమిటేట్ చేస్తుంటే నీకే కోపం వస్తున్నట్లు ఉందే. సరే ఇప్పుడు నేను నిన్ను బతిమలాడతాను. ప్లీజ్ ఇవ్వరా పాట పాడాలా? డాన్స్ చేయాలా? నాకు డాన్స్ బాగా వచ్చు. ప్లీజ్ ఇవ్వరా నా బావ బట్టలు ఇవ్వరా" అని భూమి పాటలాగా పాడి బతిమలాడడంతో కోతి బట్టల్ని విసిరివేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్" అంటూ భూమి ఆ బట్టల్ని తీసుకొచ్చి గగన్‌కి ఇస్తుంది. "థ్యాంక్ యూ భూమి థ్యాంక్ యూ" అంటూ గగన్ వేసుకుంటూ ఉంటాడు. అలా గగన్ బట్టలు వేసుకొని అక్కడున్న కర్రలన్నీ పీకేస్తూ ఉంటాడు. అప్పుడే పోలీసులు వెతుక్కుంటూ వస్తూ ఉండటంతో అది గమనించేసిన భూమి "బావ పోలీసులు వస్తున్నారు బావ" అని చెప్పటంతో వీళ్ళిద్దరూ పరుగులు పెట్టి పారిపోతూ ఉంటారు. తరువాత శారద గుడికి వెళ్ళి "స్వామి నా భర్త ప్రాణాలు కాపాడు" అంటూ పూజలు చేస్తూ ఉంటుంది. పొర్లు దండాలు పెడుతూ చేతిలో కర్పూర హారతి ఇస్తూ ఉంటుంది. "అమ్మ హారతి తీసుకోండి. నువ్వు పూజలు బాగా చేస్తున్నావు తల్లి. ఆ పరమశివుడు తప్పకుండా నిన్ను కరుణిస్తాడు. బయట ఉన్న శివలింగానికి అభిషేకం చేసి ముడుపు కట్టమ్మా నీ కోరిక ఆ దేవుడు తప్పక తీరుస్తాడు" అని పూజారి గారు చెప్తారు. "నా భర్త కోసం నిప్పుల గుండంలో దూకమన్నా దూకేస్తాను పంతులు గారు" అంటూ బయటికి వెళ్ళి శివుడి దగ్గర శుభ్రం చేసి నీళ్లతో అభిషేకం చేసి "నా భర్త నాకు కావాలి. నా భర్త నా కళ్ళ ముందర ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉంటే నేను చూస్తూ ఉండలేను స్వామి. ఇన్ని రోజులు నా తాళిని నువ్వే కాపాడుకుంటూ వచ్చావు. ఇప్పుడు ఆయన ప్రాణాలు నాకు దక్కించు" అని శారద ఏడుస్తూ వేడుకుంటూ ఉంటుంది. ఈ లోపల కేపీ మెల్లమెల్లగా కళ్ళు తెరిచి శారద శారద అని కలవరిస్తూ ఉంటారు. చెక్ చేస్తున్న లేడీ డాక్టర్ "డాక్టర్ డాక్టర్ అతనికి స్పృహ వస్తోందని" ఇంకొక డాక్టర్‌కి చెప్పటంతో "అవునా" అంటూ డాక్టర్, మీరా, చెర్రీ, బిందు అందరూ కూడా కేపీ దగ్గరికి పరుగులు పెడుతూ వెళ్తారు. "ఇతను శారద శారద అని కలవరిస్తున్నారు. అసలు శారద ఎవరు" అని డాక్టర్ అడగటంతో "ఇప్పుడు ఆవిడ పేరు ఇతనెందుకు చెప్తున్నాడు" అని మీరా మండిపడుతూ ఉంటుంది. "మా పెద్దమ్మ డాక్టర్" అని చెర్రీ చెప్తే "అయితే వెంటనే ఆవిడ్ని ఇక్కడికి తీసుకురండి" అని డాక్టర్ చెప్తాడు. స్పృహలో లేని కేపీ ఇంకా శారద శారద అని అలా కలవరిస్తూనే ఉంటాడు. "లేదు డాక్టర్ ఇప్పుడు ఆవిడ ఇక్కడికి రావటానికి వీల్లేదు. ఈయన కోలుకునేశారు కదా ఇంకెందుకు" అని మీరా అడుగుతూ ఉంటే "ఈ పరిస్థితుల్లో ఉన్న ఈయన కోలుకోవటం చాలా కష్టం తెలుసా? ఇప్పుడు ఈయన పూర్తిగా కోలుకోవాలంటే ఆ శారద ఎవరో కానీ ఖచ్చితంగా ఇక్కడికి రావాల్సిందే. లేకపోతే ఈయన కోలుకోవడం అదే పూర్తిగా కోలుకోవడం అయితే చాలా కష్టం. మీ ఇష్టం నేనైతే చెప్తున్నాను ముందు వెళ్ళి ఆ శారదని తీసుకురండి" అని డాక్టర్ చెప్పటంతో "అలాగే డాక్టర్ నేను తీసుకువస్తానని" చెర్రీ చెప్తాడు. ఇక శారద ఆ శివలింగం దగ్గర స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటుంది. పోలీసులు వెంట పడుతూ ఉంటే "రా భూమి త్వరగా రా" అని గగన్ చేయి పట్టుకొని పరుగులు పెడుతూ ఉంటాడు. భూమి పొరపాటున కింద పడిపోతూ ఉంటుంది. "జాగ్రత్త భూమి అందుకే నిన్ను నాతో రావద్దని చెప్పాను. చూడు ఎన్ని కష్టాలు పడుతున్నావో" అని గగన్ బాధపడుతూ ఉంటాడు. "బావ చావైనా బతుకైనా నీతోనే అని చెప్పాను కదా బావ. అదిగో కాస్త దూరంలో రోడ్డు కనిపిస్తూ ఉంది. అక్కడికి వెళ్తే మనం బయట పడిపోయినట్లే బావ" అని భూమి చెప్పటంతో "రా వెళ్దాం" అంటూ మళ్ళీ ఇద్దరు పరుగులు పెడుతూ ఉంటారు.
అలా భూమి, గగన్ పారిపోతూ ఉంటే సూర్య వెనకాలే వెంటపడుతూ షూట్ చేస్తాడు. అయితే అది కాస్త మిస్‌ఫైర్ అయిపోతుంది. భూమి కాలుకి ఒక చెట్టు కొమ్మ తగిలి దొర్లుకుంటూ కింద పడిపోయి కాలుకి పెద్ద గాయమైపోయి రక్తం కారుతూ ఉంటుంది. బావ బావ అని భూమి విలవిల్లాడిపోతూ ఉంటే భూమి భూమి అరవకు అంటూ కాలుకి కట్టు కడతాడు. ఎక్కడ వీళ్ళు? ఎటు వెళ్ళిపోయారు? అని ఈ భూమి, గగన్ నా చేతిలో ఉండి తప్పించుకోలేరని సూర్య అరుస్తూ ఉంటే, సార్ అటువైపు నుంచి సౌండ్ వస్తోంది అని కానిస్టేబుల్ చెప్పటంతో మళ్ళీ భూమి, గగన్ ఉన్న వైపుకే పోలీసులు వస్తూ ఉంటారు. గగన్ భూమిని పక్కకు తీసుకువెళ్ళి చెట్ల మధ్యన దాక్కుని ఉంటారు. పోలీసులు అక్కడే చుట్టుపక్కల మొత్తం వెతుకుతూ షిట్ ఇక్కడ లేరు, తప్పించుకు పారిపోయినట్లున్నారు, అటువైపు వెళ్ళి చూద్దాం పదా అని వెళ్ళిపోతారు. ఇక భూమి మళ్ళీ అరుస్తూ ఉంటే ప్లీజ్ భూమి కాస్త ఓర్చుకో అంటూ మళ్ళీ తన పంచె చింపేసి ఇంకొక కట్టు కడతారు. రా భూమి వెళ్దామని గగన్ అంటే, బావా ఆగు బావా ఎంత దూరమని ఇలా పారిపోతూ ఉంటాము. అడవిలోకి వెళ్ళిన జింక ఎంతసేపని పులి నుండి తప్పించుకు తిరుగుతూ ఉంటుంది. ఎక్కడో ఒకచోట వెనక్కి తిరిగి చూడాల్సిందే. అయినా మనం ఏం తప్పు చేశామని బావ ఇలా పారిపోతూ బ్రతకటానికి? అసలు అక్కడ అత్తయ్య, శారద ఇద్దరు ఆ తార, ధ్రువ చేతుల్లో ఉన్నారు. వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించాలి కదా! ఏ తప్పు చేయనప్పుడు మనం ఎందుకు బావ భయపడాలి? మనం ఇలా పారిపోతూ ఉంటే ఖచ్చితంగా గగన్ తప్పు చేశాడు, అందుకే పారిపోతున్నాడు అని అందరూ అనుకుంటారు బావ. అక్కడ అత్తయ్య వాళ్ళ పరిస్థితి కూడా మనం ఆలోచించాలి కదా అని భూమి అంటుంది. అవును భూమి, నువ్వు చెప్పింది నిజమే. నేను అప్పుడే చెప్పాను. నేను ఏ తప్పు చేయలేదు. తప్పు చేయనప్పుడు నేనెందుకు పారిపోవాలి? ఎలాగైనా సరే జరిగిన నిజం పోలీసులకి చెప్పాలి. ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్‌ని కలవాలి. నేను ఏ తప్పు చేయలేదని చెప్పి ఈ కేసు నుండి బయటపడాలి. అమ్మని, చెల్లిని కాపాడుకోవాలి. నాకు ఏదైనా జరిగితే అమ్మ, చెల్లి ఏమైపోవాలి? ఎదిరించి పోరాడతాను. ఎంత కష్టమైనా నేను ఈ కేసు నుండి బయటపడతాను. పద వెళ్దామని గగన్ అంటే భూమి నడవలేకపోతూ ఉంటుంది. భూమి జాగ్రత్త అని గగన్ చెప్తుంటే, బావా ఎన్నో బాధల్ని పడ్డాను బావా, ఇప్పుడు ఈ గాయం నాకు ఒక లెక్క కాదు అని భూమి చెప్తుంది. ఖచ్చితంగా నాపై ఎవరు ఈ కుట్ర చేస్తున్నారో ఓ పెద్ద ఆఫీసర్ని కలిసి నేను బయటపడతాను భూమి అని భూమి చేతిలో చేయి వేసి గగన్ గట్టిగా పట్టుకొని చెప్తూ ఉంటాడు. శారద శారద అని కేపీ కలవరిస్తూ ఉంటే, అమ్మ నా మాట విను, నేను శారద పెద్దమ్మని తీసుకొస్తాను రా అమ్మ వెళ్దాం అని చెర్రీ పిలుస్తుంటే, ఆ శారద పేరు నా దగ్గర ఎత్తకు, నువ్వు నన్ను అర్థం చేసుకోవటం లేదు, ఎంత డబ్బులైనా ఖర్చు పెడదాము, ఆ శారద మాత్రం రావటానికి వీల్లేదు అని మీరా మొండికేస్తూ ఉంటుంది. అమ్మ ఒక్కసారి నా మాట విను, ఇప్పుడు నాన్నకి ఏదైనా అయ్యి ప్రాణాలు కోల్పోయాడనుకో, పెద్దమ్మని పిలిపించి ఉంటే నాన్న బ్రతికి ఉండేవాడు అని నువ్వు జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. ఇప్పుడు పెద్దమ్మ ఒకటే నాన్నని బ్రతికించగలదు, నా మాట విను అని చెర్రీ నచ్చ చెప్తూ ఉంటాడు. అయినా మీరా మొండికేస్తూ ఉంటుంది. నేను ఆయన లేకుంటే బ్రతకలేను, ఆయన లేకపోతే నేను కూడా చచ్చిపోతాను అని మీరా అంటే, ఇలా మాట్లాడుతున్న దానివి పెద్దమ్మని పిలిపించి నాన్న ప్రాణాలు దక్కించుకోవాలమ్మా, నా మాట విను అని చెర్రీ ఇంకా ఇంకా నచ్చ చెప్తూ ఉంటాడు. మరి భూమి, గగన్ కలవబోయే ఆ పెద్ద పోలీస్ ఆఫీసర్ ఎవరు అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.